విజయవాడ రామవరపాడులో చిట్టీల పేరుతో 3,50,00,000 కుచ్చిటోపి పెట్టిన సంఘటన కలకలం రేపింది. పెద్ద మేస్త్రిగా ఉండే కోట వెంకటనాయుడు తన కింద పనులు చేసుకుని జీవనం సాగించే 50 మందికి పైగా బాధితుల నుండి అధిక వడ్డీ ఆశ చూపించి పెద్ద మొత్తానికి ఎగనామం పెట్టాడు. ప్రతిరోజు పనులు చూపించే మేస్త్రి కదా అని నమ్మి నిరుపేదలైన ఒక్కొక్కరు 2 లక్షల పైన ముట్టజెప్పి చేతులు కాల్చుకున్నారు. గత నెల రోజుల నుండి బాధితులు డబ్బుల కోసం ప్రయత్నిస్తుండగా ఫలితం లేకపోవడంతో విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పటమట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ప్రభుత్వం చొరవ చూపించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా రామరపాడు గ్రామం పటేల్ నగర్ నందు కోట వెంకట అనే వ్యక్తి మేము గత 10 సంవత్సరాలుగా ఆయన దగ్గర మేము లేబర్ పని చేస్తున్నాం. ఆయన 10 సంవత్సరాలుగా ఈ ముసళ్ళందరినీ మమ్మల్ని అందరినీ మా తల్లిదండ్రులందరినీ ఆయన లేబర్ మేస్త్రిగా తిప్పుతున్నారు. ఆయన దగ్గర మేము చిన్నగా ₹1,00,000 50,000 చీట్లు వేసాము. అది రూపాయి పోగేసుకొని ఈరోజు 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అయ్యాయి. అవన్నీ కలిపి మాకు ఈరోజు నోటీస్ కింద నేను మీ అందరికీ ఎగ్గొట్టేశాను అని చెప్పి ఒక ఐపీ నోటీస్ పంపించి మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నారు. మీరు ఐపీ పెట్టాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మీరు ఏం చేస్తే చేసుకోండి, మేము స్టేషన్లో చూసుకుంటాం మిమ్మల్ని అందరిని అని చెప్పి మమ్మల్ని బెదిరించి దీనికి చేస్తున్నారు. ఈరోజు 3 కోట్లున్నర అని చెప్పేసి మాకు ఐపీ నోటు పంపించారు. ఆయన మమ్మల్ని అందరినీ ఈ ముసలా ముడగాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఆయన బయట ఉన్నారు. ఒక నోటీస్ వచ్చిన నైటు అదే రోజు ఒక వ్యక్తి 12 లక్షలు వేరే వాళ్ళ చేబదులు మధ్యవర్తిగా ఉన్నందుకు ఆయన ఊరేసుకొని చనిపోయాడు. ఇదండి, దీనికి మా బాధితులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం తరపున సీఎం గారి తరపున మేము కోరుకుంటున్నామండి. ఈ మీడియా తరపున బీఆర్ న్యూస్ తరపున మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. పటేల్ నగరం అండి. ఒక చీపురి అమ్మి మా యాప్ నాకు తెలియకుండా అలాగే 18 లక్షలు ఇచ్చిందండి. అది ఎక్కడ పోడో తెలియదు. మరి అడ్రస్ వెళ్తే రాత్రి మా ఆవిడ ఏం చేసింది, టూల్ వేసుకుని కుర్చీ వేసుకుని ఊరేసుకుంటుంది. ఊరేసుకుంటుంటే నేను నాయన చేస్తాను నా వీడియో వాడిని, నువ్వేం బాధపడకమ్మా, పోతే పోయింది, మనకేంటి, మా అమ్మలు వాళ్ళందరూ కలిపి మనకు న్యాయం చేస్తారండి. అలాగే అన్నవరే మీకు మా అమ్మ ఏం బీక్కుంటారు, నీకు సాధన తెచ్చిస్తాను అనేసి 15 లక్షలున్నారా మళ్ళీ 3 లక్షలు క్యాష్ అట్టుకెళ్ళండి. మొత్తం 18,500. మేము 15 లక్షలున్నారా నీకు సాధన తెచ్చి ఇచ్చేస్తాను అమ్మనేసి మా అబ్బాయిని మా ఆవిడ కొట్టేసుకున్నా. మా అబ్బాయిని మా ఆవిడ కొట్టుకున్నారు. ఇద్దరు కొట్టుకుంటే సరే నేను చెప్పిన నేనమ్మ వద్దు అన్నా కూడా వద్దన్న సరే 3 లక్షలు ఇచ్చింది. ఈ 3 లక్షలు 2 నెలలు పోయి ఇస్తాను, ఈ 15 లక్షలున్నారా నేను సాధన తెచ్చి ఇస్తాను అని అడవాడు చేశాడండి. మీరు అంత డబ్బులు పెడుతున్నారు కదా, ఏ నమ్మకంతో? ఆయన మంచితనం పెట్టండి. ఆస్తులు ఉన్నాయండి, బిల్డింగ్లు ఉన్నాయండి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ వాళ్ళ పేరుని పెడేసి, ఆ కూతురి పేరుని, కొడుకు పేరుని, అల్లుడి పేరుని, మామ పేరుని, అందరి పేరుని పెడేసి మీరు ఏం బీక్కుంటారు బీక్కొని తిరుపతి గుండు గీయించుకున్నాడండి. ఈ లోపల మేము ఫోన్ చేస్తుంటే ఫోన్ సమాధానం లేదు. ఫోన్ సమాధానం చెబుతుంటే మామూలు మా ఆవిడ రాత్రి టూల్ వేసుకుని ప్యాన్కి వడ్డీ వస్తుందని చెప్పి ఆశ వడ్డీ వస్తుందని ఆశపడితే సర్లేనేసి మాది క్యాష్ 15 లక్షలున్నారని చీటి క్యాష్ అమ్మ 3 లక్షలు మొత్తం 18,500 ఇవ్వాలండి మాకు. మరి మీరే చేయాలి న్యాయం. 5 సంవత్సరాల కాంచి ఆయనకడే పని చేస్తాం, కానీ రూపాయి ఆయన దగ్గర సీట్లు వేసిన తర్వాత లాస్ట్కి వచ్చేటికి మా మనవరాలకు పెళ్ళి. ఈ టైంలో 3 నెలలు ఉంది పెళ్ళి, నీకు మొత్తం ఇచ్చేస్తానమ్మా అన్నాడు. ఇప్పుడు ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. తిరిగి మాకు నోటీసు. అసలు పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు, కోర్టులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. పని చేయటం మాట్లాడు అంతవరకు. ఇది మాకు జరిగింది. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఆర్లగడ్డ వెంకట్రావు కానీ ఈడియో ద్వారా కానీ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ మాకు ఏదో న్యాయం చేస్తే కానీ లేదా మా ఇంటి అందరం చచ్చిపోవడానికి కూడా సిద్ధం. ఎందుకంటే మనవరాలు పెళ్ళికి దాచుకున్న డబ్బులండి. ఎవడు సొమ్ము? నీ ఆస్తులు ఏం చేసావు? 3-4 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నావు. నీ తమ్ముళ్ళకి, మీ అన్నయ్యలకి, నీ కూతురికి, నీ అల్లుడికి రాసిచ్చావు. నువ్వు తీసురా, నువ్వు రా, పావులో 10 రూపాయలు నువ్వు సరిచేయి. మాకు న్యాయం చేయాలి. ముసలమ్ముడుగా పనిచేసుకుని రూపాయి పోగేసి వాళ్ళకి ఇదిగో అంటారు. ఈ తాత అనగా వీళ్ళు అనగా ఎవ్వరూ నడవలేరు. మేము కంటితో బాధపడుతూ వీళ్ళందరినీ వేడిపిస్తూ ఈ పోలీస్ స్టేషన్ తిరిగి ఇప్పుడు దాకా మేము ఉన్నాము. మాకు ఈ సీఎం గారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారో మాకు అందరికీ న్యాయం చేయాలి. అందరం రూపాయి పోగేసి ఇచ్చాం. నోటీసులు మాకు పంపించాడు. మేమందరం సూసైడ్ చేసుకుంటాం. దానికి కారణం కోట వెంకటే, వాళ్ళ కూతురు అనూష, వాళ్ళ అల్లుడు రవికుమారు. వీళ్ళ బాధ్యతలు, మేమెవరం కాదు. వాళ్ళ తమ్ముళ్ళకి ఏం బాధ్యత ఉందో మాకైతే తెలీదు. వాళ్ళ అల్లుడు కూతురు మాత్రం బాధ్యతలు. వీళ్ళందరి కోసం మేమందరం ఇక్కడ పోలీస్
పోలీస్ స్టేషన్కి వచ్చాం, రూపాయి పోగేసుకొని ఇచ్చిన వాళ్ళమే. మాకు ఎవరిది వాళ్ళది రూపాయి మీకు అవసరం లేదు, మా రూపాయి మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం.